నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాలలో మేడే వేడుకలు జగిత్యాల జిల్లాలో మేడే వేడుకలు ఉత్సాహంగా సాగాయి. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కార్మికుల పోరాటాన్ని స్మరిస్తూ జగిత్యాల ఆర్టీసీ బస్ డిపోలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. అరే ఇమ్మని గెలిచిననే కార్మిక నాయకులు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే 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 ప్రతి ఒక్క కార్మికుడికి కార్మిక అందరికీ తమ్ముడు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కార్మికుల యొక్క కష్టం, కార్మికుల యొక్క ఇబ్బంది తెలిసిన వారిగా ఒక కార్మికుని కొడుకుగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా మా జగిత్యాల ఆర్టీసీ కార్మికుల మధ్య వేడుక జరుపుకోవడానికి నేను అడగంగానే మా శాసనసభ్యుడు సంజయ్ అన్న తప్పకుండా మనం జగిత్యాల ఆర్టీసీల మధ్యలో మనం వేరే కార్యక్రమం జరుపుకుందాం, మన కార్మికులను కలుద్దామని చెప్పేసి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం, మా కార్మికులకు న్యాయమైన సమస్యలు, ఈ తెలంగాణ రాష్ట్ర కార్మికులకు న్యాయమైన సమస్యల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వారి నేతృత్వంలో మొన్న జరిగినటువంటి సమ్మె జరిగిన 3 రోజుల్లో బట్టి అనుకోకుండా ఒక కార్మిక సోదరుడు బలవంతం పొందిన సందర్భంలో వారి సంతాపం తెలియజేసుకుంటూ ఆ రోజు ఆ సమస్య ఈ రాత్రి 2 కానీ 3 కానీ ఈ సమస్య పరిష్కారం చేసినట్లే మన జిల్లా మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు ఆ సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర వహించారు. లక్ష్మణ్ కుమార్ గారు వచ్చిన నేతృత్వం పెద్దపల్లి జిల్లా రామగుండం మొదటి నుంచి కూడా కార్మికులు, మా తండ్రి గారు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, చిన్ననాటి నుండి కూడా కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా లక్ష్మణ్ కుమార్ గారు మిగతా మంత్రులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కార్మిక సంఘాలతో మాట్లాడి 3 రోజులు విషయం ఇక్కడ గతంలో కూడా చూసినాం. కార్మికులు అప్పుడు ఇదే రకంగా నిరసన చేస్తే దాదాపు 50 రోజులుంటే మాకు వచ్చి సంఘీభావం తెలిపే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. అప్పుడున్న మంత్రులను నేను అడిగిన, సార్ ఏమవుతుంది సార్, మనం ఏం మాట్లాడాలంటే మనం ఏం మాట్లాడేది లేదన్న. కోర్టు చాలామంది చాలా ఇబ్బందులు పరిష్కరించింది, కానీ 50 రోజుల తర్వాత కొన్ని సమస్యలు పరిష్కరించారు. కానీ ఈరోజు 3 రోజుల్లో ఇన్ని సమస్యలు పరిష్కరించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరిష్కారం చేసే దాంట్లో ఈ పక్షంలో ఉన్న గౌరవ మంత్రి వారికి కూడా మీ అందరి పక్షాన పేరు ధన్యవాదాలు. జగిత్యాల ఆర్టీసీ డిపోలో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ సింగరేణి కార్మికుల కృషి వెలకట్టలేనిదని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సమ్మె చేస్తే డిస్మిస్ చేస్తానని నాటి ముఖ్యమంత్రి బెదిరించారని మంత్రి విమర్శించారు. కానీ తమ ప్రజా ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలిచిందని, సమ్మె నోటీసు ఇచ్చినా కేవలం 3 రోజుల్లోనే చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లను పరిష్కరించామని లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కెమెరామెన్ తో ప్రవీణ్ కుమార్, న్యూస్ 9 టీవీ జగిత్యాల. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై